ఎక్కడ ఆగని వాలంటీర్ల ఉద్యమం. అవును. రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ ఆగని వాలంటీర్ల ఉద్యమం అనమాట. వాలంటీర్ల ఉద్యమం ఎక్కడ కూడా ఆగట్లేదు. మీరు ఇక్కడ చూడొచ్చు. సో, ఈ విధంగా మీరు చూసుకోవచ్చు. ఏపీ వాలంటీర్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లంకా గోవిందరాజులు అనమాట. మీరు ఇక్కడ చూసుకోవచ్చు. సో, మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ చూడొచ్చు. చంద్రబాబు నాయుడు ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం వాలంటీర్ వ్యవస్థను కొనసాగించాలని ఆంధ్రప్రదేశ్ వాలంటీర్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లంకా గోవిందరాజులు డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ వాలంటీర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో విజయవాడలో పలు ప్రాంతాల్లో ప్రజలు వాలంటీర్లకు మద్దతుగా నిలిచి నిరసన తెలియజేస్తూ ఉన్నారన్నమాట. ముఖ్యంగా వాలంటీర్లు కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లో కుటుంబ సభ్యులు కూడా పట్టించుకునే పరిస్థితుల్లో ప్రజలకు చేయరాని సేవలు అయితే చేశారని శాసన మండలి సమావేశంలో వాలంటీర్ వ్యవస్థను రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాల వీరంజనేయ స్వామి ప్రకటించడం సిగ్గుచేటని చెప్పేసి అన్నారనమాట. అయితే ఎన్నికల సమయంలో కూటమి నాయకులు వాలంటీర్ల వ్యవస్థ లేదనే విషయం తెలియదా అని చెప్పేసి ప్రశ్నించారు. ప్రచారం వాలంటీర్లకు ఇచ్చిన హామీ మేరకు వాలంటీర్ వ్యవస్థను సీఎం చంద్రబాబు నాయుడు కొనసాగించాలని కోరారు. గత 5 నెలలుగా కూడా చెల్లించాల్సిన బకాయిలను వెంటనే విడుదల చేయాలని చెప్పేసి వీరైతే డిమాండ్ చేస్తూ ఉన్నారన్నమాట. సో, ఈ విధంగా వాలంటీర్లు అందరూ కూడా గలమెత్తడం అయితే జరిగింది. సో, ఇది మనకు అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవద్దు, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.